ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా అయిపోయే బిర్యానీ రెసిపీ చూపించబోతున్నాను. మరీ ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ మసాలాలు వాడకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు వాడట్లేదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేయచ్చు. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే చికెన్ని తీసుకోండి. నేను ఇక్కడ క్లీన్ చేసి తీసేసుకున్నాను. దీంట్లోకి కొద్దిగా ఉప్పు, నిమ్మకాయ వేసి క్లీన్ చేసామంటే చికెన్ అంత స్మెల్ ఉండదు. బిర్యానీకి ఎప్పుడు చికెన్ కొద్దిగా పెద్ద పీసులుగా ఉన్నాయంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక వెడల్పు గిన్నెలోకి వేసుకుందాం. దీంట్లోకి మసాలాలు ఏం వేసుకోవాలో చూసేసుకుందాం. ఇక్కడ నేను ఉప్పు అలానే కారం 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కారం తగినట్టుగా వేసుకోండి. అలానే ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్, కొద్దిగా పసుపు, అలానే గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. 1 కప్పు పెరుగు, బిర్యానీ మసాలా, అలానే ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలిపితే అంత జ్యూసీగా వస్తుంది. ఇలా మొత్తం కలిపేసుకున్నాక లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండేసాక ఏం కలపనక్కర్లేదు. అలానే సైడ్కి ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీ అనేది. ఇక్కడ నేనైతే ఇంట్లో ఏ బియ్యం ఉన్నాయో అవే తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ ఇంకేదైనా తీసుకోవచ్చు. చెట్టి ముత్యాలు కూడా బాగానే ఉంటాయి. ముందుగా అయితే వాటర్ వేసి క్లీన్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇలా నానడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా బిర్యానీ అయిపోతుంది. అందుకే కొద్దిగా ముందుగా నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. నా దగ్గర పెద్దవి లేవు కాబట్టి ఇలా తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద సైజు ఉల్లిపాయలు ఉన్నాయంటే మాత్రం ఒక 4 తీసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది. వీటిని అయినంత సన్నగా తరుక్కోవాలన్నమాట. ఇలా అన్నీ తరిగేసి సైడ్కి పెట్టండి. అలానే ఒక 4-5 పచ్చిమిరకాయలు తీసుకొని ఇలా మధ్య కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను టమాటాలు 5 తీసుకున్నాను. సేమ్ ఉల్లిపాయలు ఎలా అయితే కట్ చేసామో అలానే సన్నగా తరుక్కోవాలన్నమాట. ఇవి కూడా కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇలా ఇవన్నీ కట్ చేసుకునేసాక పాత్ర పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు తీసుకోండి. నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటున్నాను అనమాట. ఇలా ఆయిల్లో వేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయల చీలికలు వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. దానివల్ల ఉల్లిపాయలు అనేది ఫాస్ట్గా వేగిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిపోయాక సన్నగా తరిగిన టమాటోలు, అలానే పుదీనాను వేసుకోవాలి. ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా వేయించుకొని కాసేపు మగ్గనివ్వండి. టమాటో అనేది బాగా వేగాలన్నమాట. అలా వేగితేనే పచ్చివాసన లేకుండా ఉంటుంది. చూసారా, టమాటోలు కూడా లైట్గా వేగిపోతున్నాయి. ఇప్పుడైతే మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ని 1 అవర్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను. మీకు ఎంత అయితే అంత మ్యారినేట్ చేసుకోండి. ఎక్కువసేపు మ్యారినేట్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. అయినంత వరకు ఒక 1/2 అవర్ అన్నా మ్యారినేట్ చేయండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చికెన్ని కొద్దిగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి అలానే వదిలేసామంటే మాడిపోతుంది. ఇలా వేసేసుకున్నాక ఏమి కదపకుండా కాసేపు అలా వదిలేయండి. వాటర్ ఊరుతూ ఉంటాయి. ఆ సమయంలో మనం హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి. కాసేపు అలానే టాస్ చేస్తున్నట్టుగా. ఇలా వేయించుకునేసాక మూత పెట్టి కాసేపు వదిలేయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చికెన్లో అవే నీళ్ళు ఊరుతున్నాయి. మనం అసలు నీళ్ళు వేయనక్కర్లేదు. ఈ చికెన్ అనేది గ్రేవీ వచ్చేంత వరకు నీట్గా వేయించుకోవాలి. మూత పెట్టేసి ఇంకొద్దిసేపు వదిలేసామంటే గ్రేవీ టైప్ వచ్చేస్తుంది. ఈ సమయంలో మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం కొద్దిగా వేసుకొని వాటర్ లేకుండా ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి, బియ్యం విరగకుండా. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక నేను ఇక్కడ 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. అంటే 6 గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే చికెన్లో కూడా లైట్గా వాటర్ వచ్చాయి కాబట్టి. ఇలా ఇవన్నీ వేసేసుకున్నాక నేను ఇక్కడ కొత్తిమీర వేసాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. మీరు తప్పకుండా వేసుకోండి. ఇదంతా మిక్స్ చేసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ టైంలోనే కరెక్ట్గా అన్నీ సరిపోయేదో చెక్ చేసుకొని ఇప్పుడే వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా, ఈ సమయంలో మనం లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. లేదంటే కింద భాగం అంతా మాడిపోతుంది అనమాట. చూసారా, 1/2% అయితే నీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. తర్వాత కలపకూడదనమాట, లేదంటే బియ్యం అంతా చెరిగిపోతుంది. ఇలా మొత్తం కలిపేశాక లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి కాసేపు అలా వదిలేయండి. చూసారా, ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి అలానే వదిలేయండి, మూత తీయకుండా. ఇలా చేయడం వల్ల ఏంటంటే మరీ ఎక్కువ మెత్తగా అయిపోకుండా పొడి పొడిగా ఉంటుందన్నమాట. కాసేపు అలానే వదిలేసామంటే ఎంతో టేస్ట్ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. పెద్దల దగ్గర నుంచి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ బిర్యానీకి మీరు ఏ రైతా, ఏ పులుసు ఏది చేయనక్కర్లేదు. టేస్ట్ అంత బాగుంటుంది, జ్యూసీగా. అంటే మనం కొంచెం గ్రేవీ టైప్లో చేసాం కాబట్టి అలానే సరిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది.